దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఇవాళ బ్రేక్ పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపుతో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్నారు. ఇక దీంతో వరుసగా 3వ రోజు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. అమలు చేయాలని అన్ని బ్యాంకులు సంయుక్తంగా ఇక్కడ అన్ని యూనియన్లతో కలిపి ధర్నా చేస్తుంది. భారత వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాలో జరుగుతున్న నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ దగ్గర అందరు కూడా యూనియన్ లో అందరూ కూడా చాలా భారీ ఎత్తున పాల్గొని ఈ నినాదాలు చేస్తున్నారు. అసలు అక్కడ ప్రధాన డిమాండ్లు ఏమున్నాయో ఏంటో దాని గురించి మనం అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ యొక్క యూనియన్ డిమాండ్ చేసిన 5 రోజులు వర్కింగ్ డేస్ కావాలని. యాక్చువల్ గా మీకు ఐబీఐ దీనికి ఆమోదించింది 2024 మార్చిలోనే ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాకపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? నా పేరు ఆర్ వసంతరావు అండి, కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విశాఖపట్నం చాప్టర్. యాక్చువల్గా ఏంటంటే 2007-12-2023లో ఐబీఏ ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసింది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులతో. ఆ మెమరాండం ఆఫ్ అంతేకాకుండా 8-3-2024లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో నెక్స్ట్ జాయింట్ నోట్ కూడా సైన్ చేసి కేంద్ర ప్రభుత్వం దానికి సిఫార్సు చేశాడు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే వాళ్ళు నిన్న కూడా మన 22-23లో సిఎల్సి ఢిల్లీలో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యేవి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తాత్పర్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ తాలూకా డిజిటలైజేషన్, కోర్ బ్యాంకింగ్, ఆన్లైన్ సేవల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. పని ఒత్తిడి పెరగడంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిన్నది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిన్న వల్ల మేము 5 రోజుల పని అడుగుతున్నాం. ప్రభుత్వం ఎందుకు తాత్పర్యం చేస్తుందో తెలియట్లేదు. కానీ మేము ఈ రోజు దేశం మొత్తం మీద 8 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు ఈ సమ్మె చేపట్టాం. సార్, ప్రధానంగా వరుసను 3 రోజులు బ్యాంక్ సెలవులు వచ్చినాయి. దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? అలాగే సార్, ఈ రోజు కాదు, ఆల్రెడీ 3 రోజులు ఉంది. 22-23లో చర్చలు అయ్యేవి. ఆ చర్చలు సఫలం. వాళ్ళకి కూడా తెలుసు కదా 3 రోజులు వరుసపెట్టి సెలవులని. ఆ చర్చల్లో సానుకూల వాతావరణం వస్తే మేము విరమించే ఉండేవారు కదా. వాళ్ళు సానుకూల వాతావరణం రాలేదు కాబట్టి మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన ఐబీఐ దాంట్లో ఐబీఐలో ఇచ్చిన దాంట్లో మీరు 40 గంటలు ఎక్కువ పని చేస్తాము, మాకు 5 రోజులు పని దినాలు కల్పించండి అన్నారు. ఇప్పుడు అది కట్టుబడి ఉన్నారు? మీరు కట్టుబడి ఉన్నాం కాదు. వీళ్ళు, నా పేరు ఏటా ప్రసాద్ అండి. మేము యూఏపీ విశాఖపట్నం కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నేను. యాక్చువల్గా మనం 10 సంవత్సరాలు బట్టి ఎందుకు ఓపిక పట్టామంటే, ఒక తల్లి కడుపులో బిడ్డని 9 నెలలు ఎందుకు కాపాడుతుంది? చాలా ఓపికగా తన బిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడుకుందామని ఉద్దేశంతో ఉంటారు. అదేవిధంగా మేము 10 సంవత్సరాలు సహనంతో, ఓర్పుతో ఒక బ్యాంక్ ఉద్యోగి రోజు ఉదయం 10 గంటలకు మొదలెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఆయన సీటు కదలకుండా ఆయన సీట్లో పనిచేసి ఒకే ఒక వ్యక్తి ఎవడని ఉంటాడు, బ్యాంక్ ఎంప్లాయీస్. ఈరోజు పబ్లిక్ కోసం పోరాడేది మేము. కేవలం ఏమిటంటే ఈరోజు విపరీతమైన ఛార్జెస్, ఏటీఎం ఛార్జెస్, పాస్బుక్ ఛార్జెస్, అకౌంట్ ఛార్జెస్, ఇలా రకరకాలుగా వాళ్ళని పీడిస్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో భారం అవుతుంది. రానున్న రోజుల్లో ఇదంతా కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. మేము ఎన్ని కట్టుబడి ఉన్నా, ఎంత వెనక తగ్గినా సరే వాళ్ళు ఇంకా అణచివేత గురి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. ఈ అణచివేత మేము ఎన్నాలని ఉంటాం. తల్లి బిడ్డ 9 నెలలకి ఏదో రిజల్ట్ వస్తుంది. అలాగే మాకు 10 సంవత్సరాలు అయినా సరే మాకు ఇప్పుడు రిజల్ట్ లేక ఈ రోడ్డు మేము బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి రోడ్లు ఎక్కి మేము ఈ రోజు పోరాడవలసిన పరిస్థితి మాకు ఏర్పడ్డది. విభజించి పాలించే విధంగా చేసి ఇలా ఎన్నాళ్ళు మేము ఒకటే నినాదం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం. దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ పోరాటం జెన్యూన్ అని మీరు గమనించి మీరు చేయండి. ఎందుకంటే ఇది ప్రజల మీద పడే భారం, ఆ భారాన్ని గుర్తించండి. మేడం, చెప్పండి, ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్నారు, దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ మీ ఫలితాలు అవ్వలేదు, ఈ సమ్మెని ఇక్కడతో ఇంకా కొనసాగిస్తారా? ఎలా చేస్తాం? తప్పకుండా కొనసాగిస్తామండి. నా పేరు ప్రసన్నలక్ష్మి, కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమెన్ కన్వీనర్ని. ఈ రోజు కనుక మేము ఈ 9 సంఘాలు కలిసి ఈ సమ్మెని మొదలెట్టాము. ఇది ఎప్పటి నుంచే ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇది మన ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తోంది, దీనిని మాకు అందించట్లేదు. సో ఈ ప్రభుత్వం మొండి వైఖరి
నశించాలని మేము కోరుతున్నాము. సో మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం మేము ఇంతమంది రోడ్డున పడ్డాము. 9 సంఘాల నాయకులు అందరూ కలిపి ఇక్కడికి ఈరోజు వచ్చాము. సో మీరు అడిగినట్టుగా మేము ఈ సమ్మెను ఇంతటితో ఆపము, ఇంకా ముందు కొనసాగిస్తాము. ఎంత అవసరమైతే ప్రభుత్వం మొండి వైఖరిని నిర్లక్ష్యం చేసి మేము ఈ సమ్మెని ఇంకా కొనసాగించి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా మేము పాల్పడతామని ఏబిఏ యుఎఫ్పియు తరఫున నేను తెలియజేస్తున్నాను. సో లాల్ సాగం ఇది ప్రధానంగా మనం చూసుకుంటున్నాము. 5 రోజులు పని దినాలనే కల్పించాలని అంటూ చేస్తున్న వీళ్ళ విన్నపాన్ని అయితే ఐబిఐ ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ అయితే దాన్ని ఆమోదం అయితే తెలిపినప్పటికీ ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోవడంతో వీళ్ళందరూ కూడా సమ్మె దిగారు. ఈ సమ్మెను ఇప్పటికీ మేము విరమించము. ఇప్పటికీ ఎన్నో వాళ్ళతో మేము చర్చించడం జరిగింది. చర్చలను కూడా విఫలం అయ్యాయి. కావాలంటే మేము ఈ 3 రోజులు సెలవులు వచ్చినప్పటికీ మేము అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, మేము ఇబ్బంది పడుతున్నామని తెలియజేసే ఉద్దేశంతోనే మేము ఈ సమ్మె చేస్తున్నామని తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇప్పటికీ ప్రభుత్వం కనుక వాళ్ళ డిమాండ్లు తీర్చకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అనుకుంటా యూనియన్ నాయకులు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ స్వామితో